గైస్ వెల్కమ్ టు శివ్ వ్లాగ్స్. అందరూ అయితే ఎవరు ఉన్నాను లేదు, చాలా బాగున్నాను. ఇప్పుడు ఏంటనుకుంటున్నారా, మన న్యూ వ్లాగ్ ఏంటంటే మన హోమ్ టూర్ అనమాట. హోమ్ టూర్ మన న్యూ వ్లాగ్ అంటే హోమ్ టూర్ అనమాట. సో ఆ హోమ్ టూర్ని ఇప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారు నన్ను యూట్యూబ్ అన్న మీ హోమ్ టూర్ పెట్టండి అని. సో నేను కుదిరినప్పుడు పెడతాను తమ్ముడు అన్నాను. సరే ఈసారి కుదిరింది కదా అని ఇంకా పెడుతున్నాను అనమాట. మళ్ళీ రేపు పొద్దున్న అయితే హైదరాబాద్కి వెళ్ళిపోతాము. మరి రేపు పొద్దున్న లేకపోతే వచ్చే నెలలో 3వ తారీఖున అంటున్నారు మా అమ్మగారు, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో మీరు అయితే ముందు బయట చూపించేసుకుందాం రండి. సో ఇక్కడ అయితే ఇంతకు ముందు రాళ్ళు ఉండేవన్నమాట, చిన్న చిన్న రాళ్ళు. ముందు ఇదైతే ఓపెన్ ప్లేస్ అనమాట. ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఓపెన్ ప్లేస్ అనమాట. ఓపెన్ ప్లేస్ అనమాట. ముందు ఇక్కడ అయితే కరివేపూల చెట్టు ఉండదన్నమాట. కరివేపూల చెట్టు అయితే ఉండదన్నమాట. ఇక్కడ ఉంటుంది ఇప్పుడు. సో ఇక్కడ ఇలా రాళ్ళన్నీ వేసేస్తాం మేము. అండ్ ఇక్కడ ఇది ఎందుకు ఖాళీ చేసేసామంటే రాళ్ళు తీసేసి ఇక్కడ మొక్కలు వేసుకుంటాం అనమాట. ఆ మొక్కల వలన అదిగోండి అక్కడ వేసేసాం ఈ రాళ్ళన్నీ. ఇంకా ఇదిగోండి ఇలాగ ఓపెన్ ప్లేస్లో పెట్టేసాము. ఇది ఒక గొలుము అనమాట, మా అమ్మగారు కట్టించుకున్నారు. ఇది ఒక గొలుము అనమాట. సో ఇది మా అమ్మగారు అయితే కట్టించుకున్నారనమాట, ఎందుకంటే నీళ్ళు పట్టుకోవడానికి కట్టించుకున్నారు. సో ఇంకా ఇంట్లోకి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ ఏమి ఉంటుంది అనమాట మాకు. సో ఇంట్లోకి ఎంటర్ అయితే ముందు నుంచి హాల్ ఉంటుంది అనమాట. సో ముందు నుంచి అయితే హాల్ ఉంటుంది అనమాట. ఇక్కడ అయితే మేము టీవీ సెట్ చేసుకున్నాం. మేము ఇలా ఉండాలని టీవీ సెట్ చేసేసుకున్నాం. సో మా హాల్ అయితే ఇదనమాట. అండ్ వీళ్ళెవరో మేము చెప్తాను అండి. మేబీ మా అమ్మమ్మ గారు అనమాట. మా అమ్మమ్మ గారు తాతగారు ఇద్దరు చనిపోయారు. మా వాళ్ళ డాడీ అనమాట. అదిగోండి ఆవిడ మా నానమ్మ, ఈవిడ మా తాతయ్య, అంటే మా డాడీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అనమాట. సో ఇప్పుడు మా బెడ్రూమ్ అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇది మా బెడ్రూమ్ అనమాట. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఎవరు పడుకోరు. ఎందుకంటే ఇక్కడ ఏసీ లేదనమాట. ఆ రూమ్లో ఉంది ఏసీ. ఏమన్నా చుట్టాలు కానీ వస్తే మా డాడీ, నేను, మా అక్క, మా చెల్లి పడుకుంటాం అనమాట. సో చుట్టాలకి ఆ బెడ్రూమ్ వదిలేసి మేము ఇక్కడ పడుకుంటాం అనమాట. సో ఇంకేది మీకు తెలిసిందే కదా గైస్, కంప్యూటర్ ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను మీకు. సో ఇదేంటంటే మా డ్రెస్సెస్ అనమాట. డ్రెస్ పెట్టుకునే ఒక కబోర్డ్. అండ్ ఇది కొత్త బట్టలు పెట్టుకునే కబోర్డ్ అనమాట. ఫ్యాన్ ఉంది, ఇది ఉంది. కొత్త కబోర్డ్లు పెట్టుకునే డ్రెస్సెస్ అనమాట. తీయడం అది పైన లాక్ వేసేసారనమాట, అందుకని వస్తలేదు. సో దీంట్లో నార్మల్గా పెట్టుకున్నాం అనమాట ఇలాగా. గైస్ మా బెడ్రూమ్ అయితే ఇప్పుడు ఆ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోదాం. చూస్తారు కదా గైస్, ఆల్రెడీ ఏసీ రన్ అవుతుంది అనమాట. సో ఈ బెడ్ ఏంటంటే ఇంతకు ముందు ఒకసారి మేము అప్పుడు చిన్నప్పుడు సల్డడ్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాం అనమాట. అంటే గుర్తుగా దాచుకున్నాము. అండ్ ఇక్కడ ఒకటి కిటికీ కట్టించుకున్నాం అనమాట. అంటే ఆ రూమ్లో కూడా ఉంది. అండ్ ఇది మా అమ్మ వాళ్ళ డాడీ కబోర్డ్ అనమాట. మా అమ్మ వాళ్ళ డాడీ కబోర్డ్ ఇది. మా అమ్మ వాళ్ళ డాడీ కబోర్డ్ అనమాట, మా అమ్మ వాళ్ళ కబోర్డు.
సో ఇది కూడా మా అమ్మ వాళ్ళ కబోర్డ్ అనమాట, అది కూడా లాక్ ఇస్తాను కాదు. సో ఇంక ఇది మీకు తెలిసిందే కదా. ఇద్దరిలో నేను ఎవరో మా చెల్లి ఎవరో కనిపెట్టండి, ఇందులో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ ఇలాగనమాట, అక్కడ ఏసీ రన్ అవుతుంది అంటే ఇందాక సరిగ్గా కనిపించలేదంట. సో మా బెడ్ చూసేద్దాం ఇప్పుడు. యాక్చువల్లీ ఏదేంటి అనుకుంటున్నారా, ఉంది గాయస్. కాకపోతే మా మా అక్కలకి వేరే ఇల్లు కడుతున్నారనమాట. ఆ ఇల్లు కోసం మేము మా అక్కలకి మంచం బాగు చేపించేసి ఇచ్చేస్తున్నాము. ఇది ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇలా సెట్ చేసుకున్నాం అనమాట, మీకు చూపిస్తాను ఉండండి. డైనింగ్ టేబుల్ ఇలా సెట్ చేసుకున్నాం అనమాట. వాషింగ్ మిషన్ పైన కబోర్డ్స్ ఇలా సెట్ చేసేసుకున్నాం అనమాట. ఒకసారి హాల్ అంతా కూడా మీకు చూపించేస్తాను. హాల్ అంతా మీకు ఒకసారి చూపించేస్తాను. ఇప్పుడు మా బెడ్రూమ్ కూడా ఒకసారి చూపించేస్తాను క్లియర్గా. ఆగాగు, మా అమ్మ కిచెన్ చూపించవా అంటుంది. సో ఇప్పుడు అదే చూపిస్తాను అంటున్నాను. సో ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అయిపోదాం అనమాట. ఇంకోండి ఇక్కడ అయితే ముందు ఒక బీరువా పెట్టేసుకున్నాము సామాన్ పెట్టుకోవడానికి. ఇదైతే ఫ్రిడ్జ్ అనమాట, అందరికి తెలిసిందే. ఇదైతే ఫ్రిడ్జ్ అనమాట, అంటే ఎవరికి తెలియదు గైస్. సో ఇలా స్టోర్ చేసుకున్నాము. ఇంకొకసారి దగ్గర నుంచి చూపిస్తాను అన్నది. పైన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అనమాట. ఇది నాన్ వెజ్ పెట్టుకోమన్నమాట. నాన్ వెజ్ లాంటివి ఏం పెట్టుకోము మేము, ఎందుకంటే ఎక్కువ నాన్ వెజ్ తినమన్నమాట. ఒకవేళ తెచ్చినా అవి అప్పటికప్పుడే చేసుకుని తినేస్తాం అనమాట. సో ఇవి ఒక కబోర్డ్లు అనమాట, అంటే ఇప్పుడు సరుకులో పెట్టుకోవడానికి ఇది ఒక కబోర్డు. అవి మా డిబ్బీలు అనమాట. ఇంకో కబోర్డ్ కూడా చూపిస్తాను మీకు. సో చూసారు కదా, ఇంకో కబోర్డ్ చూపించేస్తాను. సో చూసారు కదా, ఇంకో కబోర్డ్ కూడా. ఇంక ఇలా కింద కూడా వాటర్ టిన్లు మా అమ్మగారు ఎప్పటికప్పుడు సేఫ్గా ఒకవేళ వాటర్ అయిపోతే ఉంచుతారనమాట. కింద కబోర్డ్లు అనమాట, కింద కబోర్డ్లు. ఇవి గ్యాస్ బండ పెట్టుకోవడానికి అనమాట. ఇవి నార్మల్గా అవి కూడా సామాన్కే అనమాట, ఇవి కూడా సామానానికే. సో దేవుడి గది అయితే ఇదిగోండి. సో దేవుడి గది అయితే మళ్ళీ మీకు దేవుడి గది అయితే సో ఇంకా పైన డాబా పైన చూపిస్తాను అనమాట. ముందు ఒకసారి ఇది కూడా ఒక లుక్ వేసేసుకుందాం. పైన అయితే చూపించేసుకుందాం అనమాట. మీకు ఆ రూమ్లో బెడ్రూమ్ చూపించాను కదా, దాని దియ్య అనమాట, దాని దియ్య. సో ఇంకా డాబా పైకి అయితే వెళ్ళిపోదాం. పైన అయితే చాలా ఎండగా ఉంది. సో చూసారు కదా గైస్, డాబా పైన అయితే లైట్ బాగా కొడుతుంది. సో చూసారు కదా గైస్, డాబా అయితే మళ్ళీ ఇది ఒక లుక్.
సో మాకేంటంటే చుట్టూ చెట్లు ఉంటాయి అన్నమాట. మాకైతే చుట్టూ చెట్లు ఉంటాయి. అదేంటి అనుకుంటున్నారా, సోలార్ ప్లేట్స్ అన్నమాట ఇవి. సో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు అన్నమాట. సో ఇక్కడ మాకు చుట్టూ చెట్లు ఉండడం వల్ల గాలి బాగా వేస్తుంది అన్నమాట. సమ్మర్లో అయితే మాకు నీట్గానే ఉంటుంది. సో ఇప్పుడే కదా మా హోమ్ టూర్ చూసారు. సో మా హోమ్ టూర్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. సో ఇంతకు ముందు ఒక విషయం చెప్పాలన్నమాట. ఏంటంటే ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ పెడుతున్నాను, కాకపోతే దానికి ఎక్కువ వ్యూస్ రావట్లేదు అనమాట. ఎందుకంటే నాకు ఇప్పుడు 263 దగ్గర ఆగిపోయారనమాట. మరి వ్యూస్ ఎందుకు రావట్లేదు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో మీరు తప్పకుండా షేర్ చేస్తారనుకుంటున్నాను ఈ వీడియోస్ని. సో మీకు ఎంటర్టైన్మెంట్ తేవడానికి, మీరు ప్రపంచమంతా చూసేయడానికి, అంటే ప్రపంచమంతా కాదండి. సో మనం హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్, వండర్లా ఇవన్నీ తీసుకున్నాం వీడియో. ఆ వ్లాగ్స్ నెవర్ స్కిప్ చేయొద్దు. బాయ్ బాయ్ గైస్.